హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో కుకింగ్ వీడియో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ కాలీఫ్లవర్ ఫ్రై. ఇది నా స్టైల్లో సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో మీతో చెప్తాను. ముందుగా కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని నీట్గా వాటర్తో క్లీన్ చేసేయండి. ఇంకా సాల్ట్ వాటర్తో కూడా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే ఇంకా నీట్గా క్లీన్ అవుతుంది. మీరు కట్ చేసేటప్పుడు బాగా చూసుకోండి, ఇందులో పురుగులు కూడా ఉన్నాయి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న కాలీఫ్లవర్ను పక్కన పెట్టేసేయండి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి యాడ్ చేయండి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేయండి. దీని తర్వాత అందులోనే కొంచెం కారం, తగినంత ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దానిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో కరివేపాకు వేసుకున్న దాంట్లోని కొంచెం వాటర్ యాడ్ చేసేయండి. దీన్ని బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ బాగా రావాలి, అప్పుడే మనకు మసాలా బాగా ప్రిపేర్ అవుతుంది. చూడండి, నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేశాను. మీరు కూడా తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్లా వచ్చే వరకు బాగా కలపండి. మన మసాలా ఎంత బాగుంటే మన ఫ్రై అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలాలోకి మనం ముందుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న కాలీఫ్లవర్ని వేసి బాగా కలపాలి. మొత్తం మసాలా పట్టేదాకా కలపాలి ఫ్రెండ్స్, అప్పుడే ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, నేనైతే బాగా మిక్స్ చేసుకొని అందులో బాగా కలిపేస్తున్నాను. నీట్గా కలుపుకోండి, అన్ని ముక్కలకు మసాలా పట్టేటట్టు చూసుకోండి, అప్పుడే మనకు మంచిగా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేసేయండి, అప్పుడే మసాలా అన్నిటికీ బాగా పట్టుకుంటుంది. ఇలా పట్టుకున్న దాన్ని కొంచెం కొంచెం తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. సో నేను ఇక్కడ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అలా మొత్తం కొంచెం కొంచెంగా చేసుకొని మొత్తం మన కాలీఫ్లవర్ ముక్కలు అయిపోయేంత వరకు కలుపుకొని డీప్ ఫ్రై చేయాలి. మరీ డీప్ ఫ్రై చేయకండి ఫ్రెండ్స్, అప్పుడైతే అవి నల్లగా మాడిపోతాయి. సో టేస్ట్ అంత బాగుండదు. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నీట్గా బాయిల్ చేసుకోండి. నేనైతే ఇక్కడ చూడండి, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా నేను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. ఎంత అందంగా ఉంది కదా ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చూడటం. చూడండి, ఇక్కడ మసాలా మొత్తం పట్టేసింది, అప్పుడే మనకు టేస్టీగా వస్తుంది. మీరు మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ మిస్ కాకుండా చూడండి. అందుకు కొంచెం తగినంత వాటరే వేసుకోండి. ఇంకా సాల్ట్ అండ్ కారం అది మీ ప్రియారిటీ, మీకు ఎలా కొంచెం కావాలంటే కొంచెం వేసుకోండి, లేదంటే నాలో ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా డీప్ ఫ్రై చేశాక ఇందులోని కొంచెం ధనియా పౌడర్ అలాంటివి ఏమైనా కావాలంటే మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాగా డీప్ ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్నాను. అందులోకి కొంచెం వేరుశనగ గుళ్ళు అండ్ జీడిపప్పు వేసాను, అప్పుడు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి చూడండి, కలర్ ఎంత టేస్టీగా రావాలంటే ఇంత గోల్డెన్ బ్రౌన్ వచ్చారు మనం కలుపుకోవాలి. అందులో అలా తీసి పెట్టుకున్న దాంట్లో నుంచి పక్కకు పెట్టేసిన తర్వాత మనం ఈ జీడిపప్పు అండ్ వేరుశనగ గుళ్ళు కరివేపాకు కొంచెం చేసేసి అలా ఫ్రై చేసేసి లైట్గా దాన్ని తీసుకెళ్ళి మనం ప్రిపేర్ చేసుకున్న కాలీఫ్లవర్ ఫ్రైలోకి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మా కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. బాయ్.